ఇజలాంట్ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పకుండా వాటన్నిటి విషయమే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటాము. లేఖన భాగాలు తెరిచి కీర్తనలు 119వ కీర్తన 50వ వచనము, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. మీరు మాకు చెప్తున్న అనేకమైన సాక్ష్యాలను బట్టి పాస్టర్ గారు వాక్యాలు విని మేము ఆధ్యాత్మికంగా బలపడుతున్నామండి. మా జీవితాలు మేము మార్చుకున్నాం. మేము చనిపోదాం అనుకుంటున్నాం, కానీ దేవుని వాక్యము ద్వారా మేము గొప్ప విడుదల ఆశీర్వాదాన్ని పొందుకున్నామని మీరు చెప్తున్న సాక్ష్యాలను బట్టి అద్భుతమైన విషయము. మీ అందరికీ కూడా నేను ఒక మాట చెప్పగలను, మనకు స్వస్థత కలగాలి అన్నా, విడుదల కలగాలి అన్నా, అద్భుతాలు మన జీవితంలో జరగాలన్నా, మనకు బలాన్ని కలుగు చేస్తుంది ఏదైనా ఉంది అంటే, బంధకాల నుంచి విడుదల కలుగు చేస్తుంది ఏదైనా ఉంది అంటే, మన కుటుంబంలో రక్షణ కానీ మనల్ని స్థిరపరుస్తూ, మనల్ని బలపరుస్తూ, మనకు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తూ, కృప వెంబడి కృప, దీవెన వెంబటి దీవెన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనకు కలుగు చేస్తుంది ఏదన్నా ఉంది అంటే కేవలము దేవుని వాక్యమే అని చెప్పగలను. అందుకే ఇక్కడ భక్తుడు అంటాడో, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది దేవా, నా బాధలన్నిటిలో కూడా నాకు నెమ్మది కలుగు చేస్తుంది వాక్యమే. వాక్యము అద్దము లాంటిది. మనం అద్దం ముందుకెళ్ళి ఎలా అయితే చూసుకుంటా ఉంటామో, నిజముగా దేవుడే మనతో మాట్లాడుతుంటాడు. ఎలాగో తెలుసా? వాక్యము ద్వారా. మనకు వాక్యము భోజనం లాంటిది. యేసు ప్రభులు వారు చెప్పారు కదా, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వస్తున్న ప్రతి ఒక్క మాట వల్ల కూడా జీవిస్తాడని. దేవుని వాక్యము నీళ్లు లాంటిది. మనిషి నీళ్లు లేకుండా ఉండలేడు. దేవుని వాక్యము ఖడ్గము లాంటిది. మనకున్న ప్రతి సమస్య, ప్రతి బాధ, ప్రతి ఇబ్బంది, ప్రతి ఇరుకు కూడా అది నరికివేయబడాలి అంటే దేవుని వాక్యము మాత్రమే సాధ్యమవుతుంది అన్నమాట. అలాగే దేవుని వాక్యము వెలుగు లాంటిది. ఆయన మొట్టమొదటి ప్రసంగం చేసేటప్పుడు మీరు వెలుగై ఉండమని తెలియచేయలేదు, ఆయన మీరు ఉప్పై ఉండండి అని తెలియచేయబడలేదా? మీరు దయచేసి మీ మాటలో కానీ, మీ ప్రవర్తనలో కానీ, మీ చూపులో కానీ, మీ ఆలోచనలో కానీ, మీ నడవడికలో కానీ, ప్రతి విషయంలో కూడా మీ మాట ఉప్పు వేసినట్టుగానే ఉండాలి. ఒక దీపమును వెలిగించి అది కొంచెం కిందైనను మంచం కిందైనను పెట్టబడదు, కానీ అది అందరికీ వెలుగును కలుగు చేసే విధంగా దీపస్తంభం మీద ఏ విధంగా అయితే ఉంటుందో, వాక్యాన్ని వింటున్నా నీవు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. వాక్యము దీపము లాంటిది అని, వాక్యము బలమైన ఆహారం అని, మిమ్మల్ని పాలతో మాంసముతో అపేక్షించాలని దేవుడు కోరుకుంటా ఉంటుంటే, వాక్యం మనకు ఒక బ్రీడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా. వాక్యము సుత్తి లాంటిది. ప్రతిరోజు కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటున్నప్పుడు నీకు నొప్పి కలిగించకుండా ఎవరైనా ఏ మాటలన్నా చెప్తూ ఉంటున్నారు అంటే అది నిజమైన వాక్యము కాదు. వాక్యము దహించి వేస్తుంది. వాక్యము నీ జీవితంలో ఉంటున్న ప్రతి ఒక్క పాపాన్ని, ప్రతి ఒక్క దోషాన్ని కూడా తప్పకుండా దహించేటువంటి వాక్యం ఏదైనా ఉన్నది అంటే అది నజరేయుడైన యేసు ప్రభువు వారు చెప్తున్న శ్రేష్టమైన మాట. ఆ మాట నీతో మాట్లాడాలి. లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను అంటున్నాం. భయపడదు, నేను నీకు తోడై ఉంటాను అని చెప్తా ఉంటున్నా. మనకు కలిగిన భయములన్నిటిలో నుంచి మనం తప్పిస్తానని మాట్లాడుతూ ఉంటున్నాం. నిశ్చయముగా ఆయనే కదా మన ఉగ్రత నుంచి రక్షిస్తానని మాట్లాడుతూ ఉంటున్నా. శక్తిమంతుడు ఆపద నుంచి రక్షిస్తానని మాట్లాడుతున్నాం. దేవుడు మనకు ఆశ్చర్య దుర్గముగా ఉన్నాడో, ఆయనే ఆపత్కాల సమయంలో మనం రక్షిస్తాడని, లెక్కలేని ఆపదలో మన మీదకి చుట్టుకుని వస్తున్నా సరే మనల్ని రక్షించేది ఆయనేనని, మనకు విడుదల కలుగు చేసేది ఆయనేనని. మీరు భయపడొద్దు, దిగులు పడొద్దు, జడియొద్దు. ఎలాంటి పరిస్థితులు మీ మీదకి వచ్చినా సరే మీరు ఎవరో బాధపడవలసిన అవసరం లేదని దేవుడే మనకి తెలియచేస్తూ ఉంటున్నాడు కదా. అంతేకాదండి, వేటగాని ఊరిలో నుంచి మనల్ని తప్పించేది, నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని రక్షించేది, ఆయన రెక్కలతో మనల్ని కాపాడుతానని. రాత్రి వేళ కలుగు భయముకైనా, పగటి వేళ ఎగురు బాణముకైనా, చీకటిలో సంచరించు తెగులుకైనా, మధ్యాహ్నం ముందు పాడుచే రోగముకైనా సరే మనం ఎవరం కూడా భయపడవలసిన అవసరం లేదో. మన ప్రక్కన 1000 మంది పడినా, మన కుడి ప్రక్కన 10,000 మంది కుళ్ళినా సరే అపాయము నీ యొద్దకు రాదో. మనల్ని కాపాడడానికి తన దూతలకు ఆజ్ఞాపిస్తాను అని ఈ మాటలన్నీ ఎక్కడివి అంటే సర్వోన్నతుడైన దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మన కష్టంలో ఉన్నామని, కన్నీళ్ళలో ఉన్నామని, శ్రమల్లో ఉన్నామని, దుఃఖములో ఉంటున్నామని, అది మన కుటుంబాల్లో నీతిని, ఆయన రాజ్యానికి చేరడానికి, నిజంగా స్వస్థత కలుగు చేయడానికి, శోధన నుంచి జయం పొందుకోవడానికి, ఆత్మలు రక్షించడానికి, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవడానికి నిజంగా ఆయన వాక్యమే మనతో ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉంటుంది. నిజంగా నేను మాట్లాడితే ఏ అద్భుత కార్యాలు జరగవు, కానీ దేవుని వాక్యమే మాట్లాడుతూ ఉంటున్నప్పుడు నిజంగా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. మరి దేవుని మాటను వింటున్నారా? వినడమే కాదు, విన్నదాన్ని ఆచరించే వారిగా, పాటించే వారిగా ఉండండి. మీరు ప్రార్థన చేయండి, విశ్వాసంతో దేవుని అడగండి, సందేహింపక ఆయన్ని అడగండి, నమ్మికతో మీరు ఆయన అడగండి, కన్నీటితో సర్వోన్నతులైన దేవునికి మీరు పొట పెట్టండి. ఆయనే అన్నాడు కదా, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచుని వాడు చనిపోయినను బ్రతుకుతాడో,
బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడో ఎన్నటికీ చనిపోడని మాట్లాడుతూ ఉంటున్నాడు కదా. మరి ఇంకా దేని గురించి ఆలోచన చేస్తున్నారు? కులాన్ని గురించా, మతాన్ని గురించా, వర్గాన్ని గురించా, జాతిని గురించా, రంగుని గురించా, దేని గురించి ఆలోచన చేస్తున్నారో ఈ క్షణమే దేవుడు మీతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఆచారాలను పక్కన పెట్టండి, చెడు అలవాట్లు పక్కన పెట్టండి. నీ ఉద్యోగం అడ్డొస్తుందా, నీ పదవి, నీ హోదా, నీ వ్యాపారం, నీ వయసు, లేకపోతే పెళ్లికి తీసుకుందాం అనుకుంటున్నావా? దేని గురించి ఆలోచన చేస్తున్నావో దేవుడు నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడో. రక్షణ పొందకపోవడం వల్ల ఇంకా పాపిగానే జీవిస్తూ ఉంటావు నాన్న. మనశ్శాంతి అనేది నీ జీవితంలో ఉండదో, భయంకరమైన శిక్షను అనుభవిస్తావో, 7 ఏండ్ల శ్రమల కాలంలో ఇక్కడే ఉండిపోతావు కదా. మీ పేరు జీవ గ్రంథములో ఉండదు కదా. మరణ భయం అనేది ఉంటుంది. ఈరోజు మీ అందరికీ బాప్తిసం పొందిన బిడ్డలందరికీ కూడా నేను చెప్పగలను, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడో, నమ్మని వానికి ఏం కలుగుతుంది? శిక్షే కలుగుతుంది. ఇది నేను కాదు చెప్తుంది, పరిశుద్ధ గ్రంథమే తెలియచేస్తూ ఉంటుంది. మరణ భయం అనేది ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఎందుకో తెలుసా? మనము చనిపోతే పరలోక రాజ్యానికి చేర్చబడతాం. అదే బాప్తిసం తీసుకోకుండా సరైన నడవడికో లేని బిడ్డలో తప్పకుండా నరకానికి వెళ్తారు, అగ్నిగుణంలో పడవేయబడతారు. ఇది బైబిలే మనకి తెలియచేస్తూ ఉంటున్నప్పుడు ఆయనే కనికర పడాలి అని కోరుకుంటూ అంటే, ఆయనే క్షమించాలి అని కోరుకుంటూ అంటే, ఆయనకి మరి సమయాన్ని ఇచ్చేవారిగా ఉందామగా. ఆయన చెప్పిన ప్రకారంగా మనం జీవిస్తూ, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం నడుస్తూ, దేవుని మాట ఏదైతే చెప్తుందో ఆశ్చర్యపడే విధంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు, దానిలో సందేహం లేదో. నిబ్బరంగా ధైర్యంగా ఉండమని, దిగులు పడద్దు, జడియకూడదు అని చెప్తా ఉంటుంటే, మన దుఃఖ దినములన్నీ సమాప్తంలో అవుతాయని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుంటే ఆశ్చర్యపడే విధంగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. అప్పుల్లో ఉన్నానయ్యా, వ్యాధుల్లో ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను, వేదంలో ఉన్నాను, కుటుంబ సమస్యలతో ఎంతో బాధపడుతున్నానయ్యా, నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ఉన్నాను అని చెప్పేసి అర్థం కావట్లేదు కదా. ఒక్కసారి ఆలోచన చేయి. ఆయన పాదాల చెంత చేరి గనుక నువ్వు ప్రార్థన చేస్తావా, నువ్వు వేడుకుంటావా? దేవుడే కదా మనకు కృప దయచేసేది. ఎన్నో రోజులు ఎన్నో చక్కగా వాక్యాలు వింటూ ఉంటున్నావు, కానీ వాక్యాలు నీ జీవితంలో పరిపూర్ణమైన మార్పు కలుగు చేస్తున్నాయి అని మాట్లాడుకుంటూ ఉంటున్నావు కదా. అయితే నమ్మిక లేని బిడ్డలుగా మీరు జీవిస్తే అట్లా పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఒకవేళ బాప్తిసం తీసుకోకపోతే తీసుకోండి, దేవుడిని తెలుసుకోకపోతే తెలుసుకోండి. నా దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. దావీదుని కానీ, మిరియాముని కానీ, హిజ్కియాని కానీ, వ్యభిచారం చేసే స్త్రీని కానీ, పాపపు జీవితంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు క్షమించాడు. నా దేవుడు కోరుకుంటుంది కూడా మీరు క్షమాపణ కలిగి పరిశుద్ధపరచబడి నిత్య రాజ్యంలో పరిశుద్ధుల గుంపులో ఉండాలనే ఆ సర్వోన్నతులైన దేవుడు కోరుకుంటున్నాడు. ఇది మతము కాదు, పరలోక రాజ్యానికి మార్గము. శ్రేష్టమైన నిత్య రాజ్యానికి చేర్చబడే పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న అమూల్యమైన విషయాలు మీరు తప్పకుండా ధ్యానము చేయండి. ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తూ ఉంటుందండి. మోసపోయిన జీవితంలో ఉన్న సిస్టర్, ఏం దిగులు పడబాక. వ్యాపారంలో ఎన్నో రకాలైన సమస్యలు గుండా వెళ్తున్నారా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. మీరు కలిగి ఉన్నది మీ దగ్గర నుంచి తీసివేయబడలేదో. కష్టాల్లో ఉంటున్నారని, సమస్యల్లో ఉంటున్నారని, ఉద్యోగాలు లేక ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నానయ్యా, అక్రమ సమస్యలండి, ఎన్నో రకాలైన బాధలు, వ్యాధులు. అయ్యో, ఇంతకాలం నుంచి నేను దేవుని ఆరాధన చేస్తున్నాను కానీ ఎన్నో సమస్యలు గుండా వెళ్తున్నావా అని చెప్పేసి నువ్వు అనుకుంటా ఉంటున్నావా? వేరొక మనసు, వేరొక ఆలోచన మన దగ్గరికి రావడానికి అవకాశం లేదు. దీవించే దేవుడు మనకున్నాడు కదా. మనకి ఏ సమస్య నుంచైనా విడుదల కలుగు చేసే దేవుడు ఉన్నాడు కదా. దీవించే దేవుడు మనకున్నాడు కదా. ఒక నోవాహును కానీ, ఒక అబ్రహాం గారు కానీ, ఒక యోసేపును కానీ, ఒబేదేదోమును కానీ, సొలొమోను కానీ, ఈరోజు నిన్నైనా నన్నైనా సరే దీవించే దేవుడు ఉండగా దిగులు పడతారెందుకు, బాధపడతారెందుకు? రండి, నాతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దామా? కృపాసత్య సంపూర్ణుడా, మా గొప్ప దేవా, మీ ఘనమైన, శ్రేష్టమైన, మీ అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు నాయన. బిడ్డలు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండగా గొప్ప జయాన్ని, గొప్ప విడుదలను, ఆశీర్వాదాన్ని బిడ్డల కుటుంబాల్లో మీరు అనుగ్రహించి ఆశీర్వదించిన దేవా. అనారోగ్యాల నుంచి విడుదల మీరు దయచేయండి. అప్పుల సమస్యల నుంచి, కుటుంబ సమస్యల నుంచి, వ్యభిచార సంబంధమైన విషయాల నుంచి, పాప సహితమైన కార్యాల నుంచి, ప్రతి దురాత్మ శక్తి నుంచి నీ బిడ్డలకు విడుదల మీరు దయచేయండి నాయన. వివాహాలు లేక, జాబులు లేక, గర్భఫలాలు లేక, చదువులో జ్ఞానం లేక నీ బిడ్డలు ఎంతగానో బాధపడుతున్నారు ప్రభువా. నీ బిడ్డలను దీవిస్తానని మీరు మాట్లాడుతున్నారు, ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నారు, ఉన్నతమైన స్థితిలో నడిపిస్తానని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. బిడ్డల పట్ల మీ అద్భుతమైన కార్యములను మీరు జరిగించి స్థిరపరిచి కృపదయచేసి ఆశీర్వదించమని ప్రేమతో, సంతోషముతో, సమాధానముతో, శాంతముతో నీ బిడ్డలు మీరు నడిపించి స్థిరపరిచి కృపదయచేసి ఆశీర్వదించండి. నీ బిడ్డల ఆధ్యాత్మిక స్థితిలో స్థిరమైన పునాదిని ఏర్పాటు చేసుకోవడానికి మీ కృప, మీ దీవెన, ఆశీర్వాదం బిడ్డల కుటుంబాల్లో మీరు అందించి బలమును దయచేసి కృపదయచేయమని ఉదయకాలపు ప్రార్థనలో మీరు మాకు తోడై ఉండండి. రాత్రికాలపు ప్రార్థనలో మీరు మాకు తోడై ఉండండి. ఆత్మీయ తల్లి గారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. మందిర నిర్మాణంలో నీ కాపుదల, నీ దీవెన, మీ సహాయాన్ని మీరు మాకు అందించి కృపదయచేసి దీవెనకరంగా, మహిమకరంగా సాగుతున్న ప్రతి పరీక్షలను కూడా ప్రభువా ఆశీర్వాదకరంగా మీరుండి నడిపించి కాపుదల దయచేసి దీవించి ఆశీర్వదించమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.
మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పకుండా వాటన్నిటి విషయమే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటాము. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి, బంధువులకి తప్పకుండా ఈ వాక్యాన్ని గురించి తెలియచేయండి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఉదయకాలపు లైవ్ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ఉపవాస ప్రార్థన క్రమం 6 గంటల నుంచి 12 గంటల వరకు తప్పకుండా పాటించండి. అలాగే ప్రతిరోజు రాత్రికాల సమయం ముందు 9 గంటలకు కుటుంబ ప్రార్థన లైవ్ కార్యక్రమం వస్తుంది. తప్పకుండా వీక్షించండి. మీ బంధువులకి, స్నేహితులకి తెలియచేయండి. ఈ పరిచర్యకి సాకారులుగా ఉంటున్న ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి బలాభివృద్ధిని దయచేయబడును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.